సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏవిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూలై నెల 4వ తారీఖు శుక్రవారం. ఈరోజు సాయంత్రం 4:30 వరకు నవమి తిథి, తదుపరి దశమి. సాయంత్రం 5:30 వరకు చిత్తా నక్షత్రం, తర్వాత స్వాతి నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. మేషరాశి వారికి ఈరోజు ద్వితీయ భావములో శుక్రుడు సంచరిస్తున్నాడు. సృజన సహకారంతో ఇంటా బయట సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ద్వితీయ భావంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీరు ఆశించినటువంటి ఒక కార్యక్రమంలో మంచి ఫలితాలను అందుకుంటారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ రావడానికి అవకాశం ఉంది. లాభంలో రాహు సంచారం ఉంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల యొక్క సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. మంచి ఆదాయాన్ని, అభివృద్ధిని అందుకోగలుగుతారు. వ్యయములో శని సంచారం ఉంది. పని భారము, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో నష్టాలు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృషభ రాశి వారికి ఈరోజు ద్వితీయములో గురువు సంచరించడం వల్ల చాలా విషయాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు తెచ్చుకుంటారు. విద్యారంగంలో పనిచేసే వారికి మంచి ఆదాయము, అభివృద్ధి కనిపిస్తుంది. షష్టమ భావంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. మనస్సుకు నచ్చే విధంగా ప్రవర్తిస్తారు. శుభ ఫలితాలను అందుకుంటారు, సంతోషిస్తారు. లాభంలో శని సంచారం వల్ల తండ్రి సహకారంతో ఒక అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఆదాయాన్ని అందుకుంటారు. అంకిత భావంతో పనిచేసి సంతోషిస్తారు. చతుర్థ భావంలో కుజ సంచారం ఉంది. జీవిత భాగస్వామితో కానీ, కుటుంబ సభ్యులతో కానీ అశాంతికి అవకాశం కనిపిస్తుంది. ఆ రకంగా కొన్ని ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు కూడా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయండి. మిథున రాశి వారికి జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి విషయంలో సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్తను అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ద్వితీయ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఆదాయాన్ని అందుకుంటారు. కుటుంబం కోసం, కుటుంబ సభ్యుల కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యయములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. దశమ భావంలో శని సంచరిస్తున్నాడు. పని భారము, శ్రమ అధికమవుతుంది. ఆ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, పరమేశ్వరుని దర్శనం, బిల్వాష్టక పారాయణం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సుఫలితాలు అందుకుంటారు. ఈ కర్కాటక రాశి వారికి జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. లాభంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. ఒక మంచి ఆదాయాన్ని కానీ, అభివృద్ధిని కానీ పొందేటువంటి సూచన కనిపిస్తుంది. తృతీయ భావంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగా ఉంటుంది. మనస్సుకు నచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంతోషిస్తారు. వ్యయములో గురు సంచారం ఉంది. పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. తండ్రి ఆరోగ్య విషయంలో కాస్త వ్యతిరేకత కనిపిస్తుంది. అధిక ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణ, శనగలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ సింహరాశి వారికి తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. మనస్సుకు సంతృప్తి కలిగించే విధంగా ఈరోజు గడుస్తుంది. లాభంలో రవి సంచారం ఉంది. తండ్రి గారి యొక్క సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. వ్యవసాయ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. విద్యార్థులకు సుఫలితాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంది. దశమంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది స్త్రీలతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆ రకంగా మీరు అశాంతికి గురవుతారు. చందనపు రంగు వస్త్రధారణ, లక్ష్మీదేవి దర్శనం, మహాలక్ష్మి అష్టకం పారాయణం, అలసందలు కానీ, బొబ్బర్లు కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. కన్యారాశి వారికి షష్టమంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా విజయాన్ని పొందగలుగుతాయి. విదేశీ వ్యవహారాలు సైతం అనుకూలంగా ఉంటాయి. ఆనందంగా కాలం గడుపుతారు. భాగ్యంలో శుక్ర సంచారం జరుగుతోంది. మీ మాటకు విలువ పెరుగుతుంది.
స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో బుధుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అంకితభావంతో పనిచేస్తారు. అధిక లాభాలను అందుకునే సూచన కనిపిస్తుంది. వ్యయములో కుజ సంచారం ఉంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, కొంతమంది జన సహకార లోపం, వాహన సమస్యలు, భూ సమస్యలు ఇబ్బందిగా మారే పరిస్థితి ఈరోజు ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండును దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ తులారాశి వారికి జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆత్మీయులు కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. మనస్సు ఉల్లాసంగా పనిచేయడం వల్ల చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. షష్టమ భావంలో శని సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. అన్నిట్లోనూ విజయాన్ని సాధిస్తారు. పనివారి సహకారం సంతోషాన్ని కలుగజేస్తుంది. భాగ్యంలో గురు సంచారం ఉంది. చాలా రోజుల తర్వాత ఒక కార్యక్రమాన్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. మంచి లాభాన్ని అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు, జన సహకారం బాగా ఉంటాయి. పంచమలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు సైతం ప్రతికూలంగా ఉంటాయి. కొన్ని పనులు మీకు అసౌకర్యాన్ని కలిగించే విధంగా ఉంటాయి. నీలం రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి దశమంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భూ వాహన లాభాలకి అనుకూలంగా ఉంది. దశమంలో కేతు సంచారం వల్ల భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అభినందనలు అందుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత సంతోషంగా కాలం గడుపుతారు. మనస్సుకు నచ్చే విధంగా ఈరోజు మీకు కాలం గడిచేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అష్టమములో గురు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కొంతమంది ఆత్మీయులతో మనస్పర్ధలకి అవకాశం ఉంది. ఎర్రటి రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణ, శనగలు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ధనుస్సు రాశి వారికి ఈరోజు తృతీయ భావంలో రాహు సంచారం ఉంది. జన సహకారం బాగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నూతన ఉద్యోగాలు బాగుంటాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. సప్తమ భావంలో గురువు సంచరిస్తున్నాడు కనుక జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పెద్దవారి సహకారం, వారి ఆశీస్సులు అందుకుంటారు. విద్యారంగంలో మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. గట్టి పోటీని ఎదుర్కొని సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక అనుకోకుండా ఒక శుభవార్త కానీ ఒక లాభాన్ని కానీ అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యములో కుజ సంచారం ఉంది. భూవాహన సమస్యలు, అధిక ఖర్చులు, తండ్రితో వివాదాలకు అవకాశం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్ల దానం మీకు శుభం చేకూరుతుంది. మకర రాశి వారికి తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఇంటా బయట అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. సప్తమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని వ్యాపారంలో బాగా రాణిస్తారు. వ్యాపారాన్ని బాగా విస్తరిస్తారు. అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. అష్టమ భావంలో కేతు సంచారం ఉంది. ఒక్క విషయంలో నిరాశ, ఆటంకాలు, అశాంతి, ఇబ్బంది పెట్టే సూచన ఈరోజు కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ, వినాయక స్వామి దర్శనం, గణేశాష్టకం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కుంభరాశి వారికి చతుర్థ భావములో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు, వివాహాది కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. తండ్రి గారి ఆశీస్సులు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా ఉంటారు. పంచమ భావములో గురువు సంచరిస్తున్నాడు. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమ భావంలో బుధుడు సంచరిస్తున్నారు. మీకు ఇష్టమైనటువంటి ఒక కార్యక్రమాన్ని కష్టంగా పూర్తి చేసి మంచి విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఆర్థికంగా అనుకోకుండా బలాన్ని పుంజుకుంటారు. ద్వితీయ భావంలో శని సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, పని భారము, శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణ, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మీనరాశి వారికి ఈరోజు తృతీయ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. అనుకోకుండా ఒక శుభ కార్యక్రమంలో మీరు పాల్గొంటారు. ఆ రకంగా సమాజంలో గుర్తింపును కూడా తెచ్చుకోగలుగుతారు. షష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. కోర్టు వ్యవహారాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. భూవాహన లాభాలు అందుకుంటారు. షష్టమ భావంలో కేతు సంచారం ఉంది. అనారోగ్యం నుంచి బయటపడతారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం ఉంది. పంచమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసిరావు.
సంతానం విషయంలో ఒక అసంతృప్తిని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈరోజు. ఎర్రటి వస్త్రాలను ధరించండి, సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళండి, శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి, ఆకుకూరలను దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.